పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. సాగునీటి రంగంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతుల పక్షాన వైసీపీ భారీ నిరసన చేపట్టింది. ఉండి మెయిన్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ప్రసాద్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆక్వా రైతులు 40 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. ప్రైవేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడినాక ఈ 40 ఏళ్ల చరిత్రలో రొయ్యల రైతుల చరిత్రలో మొట్టమొదటిసారి రొయ్యల రైతులందరూ కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే అసలే రొయ్యల రైతు కుదేలయ్యి ఇబ్బందుల్లో ఉంటే మరి ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచి మొన్ననే ఉలిక్కిపడేటట్టు చేయటం జరిగింది. అలా లక్ష్మణ ఎవరితోటి చెప్పుకోవాలన్నటువంటి పరిస్థితి ఆక్వా రైతుకి సంభవించింది. ఈరోజు మొన్నటిదాకా ₹270 ఉన్నటువంటి 100 కౌంట్ ధర ఒకేసారిగా వారం రోజుల్లో ₹50 తగ్గించడం వల్ల ఎవరైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నారో వారే ఆక్వా ఎక్స్పోర్టర్లుగా ఉండటం వల్ల ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచలేకపోతే ఒక పక్క రొయ్యల రేట్లు తగ్గించి రైతులను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే ఈ సీజన్లో మే నెలలో హార్వెస్టింగ్కి రావటం, ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల అందరం కూడా ఈ రొయ్యల్ని పట్టేస్తాం. ప్రభుత్వం